హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదన్నారు. నడి రోడ్డుపై కూర్చొని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. ఈ ఘటన ఎల్బీ స్టేడియం దగ్గర జరిగింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసుల ఆంక్షల నేపథ్యంలో రోడ్డును మూసివేశారు. దీంతో అటు నుంచి వచ్చిన విహెచ్ అక్కడి బారికేడ్లను తీయాలన్నారు. అందుకు ట్రాఫిక్ పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో వారికి వాగ్వాదానికి దిగారు. అయినా తెరవకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో చివరికి ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. కూర్చోండి तो पूरा गणेश को जोड़े तो पब्लिक आ जाती सर अगर क्लोज చేసి उस साइड जाना है तो किधर से जाना आप ही बोलो रोड के उस साइड जाना है तो किधर से जाना हम लोग बोलो ఏం చెప్పి ఏం వీడియో తో మాకు తెలుసు ఈ కొత్త సిస్టమ్ పెట్టి అన్ని బంద్ చేస్తే పబ్లిక్ ఎక్కాలి ఓపెన్ ఇచ్చి సార్ మీకు చెప్తే అర్థం కాదు అరే పెట్టేదే తప్పు అంటున్నా ఎప్పుడు కూడా ఏమైతుండే మీ పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా గణేషులు అరే ఏకే నేను అబద్ధం అంటే జరిగింది సార్ నిన్నకు అడగదు ఒకసారి నేను అబద్ధం హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదన్నారు. నడి రోడ్డుపై కూర్చొని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. ఈ ఘటన ఎల్బీ స్టేడియం దగ్గర జరిగింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసుల ఆంక్షల నేపథ్యంలో రోడ్డును మూసివేశారు. దీంతో అటుగా వచ్చిన విహెచ్ అక్కడ బారికేడ్లను తీయాలన్నారు. అందుకు ట్రాఫిక్ పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో వారికి ఆయనకు వాగ్వాదానికి దిగారు. ఇక ఆయన తెరవకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో చివరికి ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. నేనెందుకు పని చేస్తాను पब्लिक को छोड़ना तो पूरा गणेश को जोड़े तो पब्लिक आ जाती सर अगर क्लोज చేసి उस साइड जाना है तो किधर से जाना आप ही बोलो रोड के उस साइड जाना है तो किधर से जाना हम लोग बोलो ఏం చెప్పి ఏం వీడియో తో మాకు తెలుసు ఈ కొత్త సిస్టమ్ పెట్టి అన్ని బంద్ చేస్తే పబ్లిక్ ఎక్కాలి ఓపెన్ ఇచ్చి సార్ మీకు చెప్తే అర్థం అరే పెట్టేదే తప్పు అంటున్నా ఎప్పుడు కూడా ఏమైతుండే మీ పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా గణేషులు అరే ఏకే నేను అబద్ధం అంటే జరిగింది సార్ నిన్నకు అడగదు ఒకసారి నేను అబద్ధం చేసి